వీరు డిజిటల్ కంటెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించారు. అలాగే వీరు అనేకమైనటువంటి అవార్డులు కలెక్టర్ గారు అలాగే వీరపాండ్యం గారు 19 నుండి కూడా ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రాంతాల్లో విద్య 18 సంవత్సరాలుగా సాధిస్తున్న వీరు అవసరాలుగా వీరు అనేక కార్యక్రమాలు వినపాని సూర్యప్రకాశ్ సహాయకులు తెలుగు గవర్నమెంట్ వారి యొక్క కృషిని జరిపారు. వారికి అభినందనలు. తర్వాత శ్రీ జి చెన్న బసవరాజు గారు ఎస్సీ ఫ్రమ్ ఎంపీపీఎస్ ఎస్సీ గాజులదిన్నె గొనిగండ్ల మండలి. శ్రీ సౌభాగ్య రాణి గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎర్రబాడు మెయిన్ స్కూల్ గోనగండ్ల మండలంలో పిఎస్హెచ్ఎంగా ఈ మధ్యనే రిక్రూట్ కావడం జరిగింది. 98 నుంచి నేను టీచర్ వృత్తిలో కొనసాగుతూ ఈరోజుకి 28 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతవరకు నా బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకున్నా కానీ ఈ అవార్డుతో ఒక పెద్ద గుర్తింపు అనేది రావడం జరిగింది. ఈ అవార్డు నాకు ఇంకా కొన్ని బాధ్యతలను అదనంగా చేర్చడం జరిగింది. ఈ అవార్డుతో ఇంకా కొన్ని బాధ్యతలను నెరవేర్చాల్సి వస్తుందని చెప్పి భావిస్తున్నాను. ఈ అవార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వానికి, సీఎం గారికి, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నేను పాఠశాల సహాయకుడు తెలుగు టీ కోటకొండ అనేటువంటి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఆ పాఠశాలలో దాదాపుగా ఇప్పుడు నేను 19 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. ఒకానొక దశలో ఆ గ్రామంలో ఖర్చులు కార్పణ్యాలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను ఉపాధ్యాయుడిగా వెళ్ళిన తర్వాత పాఠశాలలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం, తర్వాత విద్యార్థులలో విద్య యొక్క ఆవశ్యకతను గురించి తెలపడం అనేటువంటి దాంతో ఆ ఉద్దేశాన్ని ఒక గురువు భక్తిగా పిల్లలందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాలను సహృదయంతో స్వీకరించి వాళ్ళు కూడా రోజు కూడా ఒక అనూహ్యమైనటువంటి మార్పు రావడం, తర్వాత విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకొని కత్తి కన్నా కలము మిన్నా అనేటువంటి ఒక నా స్లోగన్తో, అంటే ఆ రోజుల్లో కత్తి అని నేను చెప్తున్నానంటే చాలామంది ఆ గ్రామంలో చనిపోవడం కూడా జరిగింది పాతకాలంలో. సో అవన్నీ విషయాలను కూడా దూరం పెట్టి విద్య అనేటువంటిది ఒకటి ఉంటే ఆ నిరక్షరాస్యత అనేటువంటి మూర్ఖత్వాన్ని మనం రూపుమాపడానికి ఒకే ఒక ఆయుధం విద్య అనేటువంటిది నేను తెలుసుకున్నటువంటి సత్యము. ఆ సత్యం ప్రకారంగా నేను పిల్లలకి ఈ విలువలను నేర్పడం అనేటువంటిది నేను చేసేటువంటి ఒక గొప్ప కార్యమని భావిస్తున్నాను. అదేవిధంగా మా ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలంతా కూడా ఒక గురువుకి ఇంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది, ఇంత గౌరవం ఉంటుంది అనేటువంటి భావన ఈ రోజుల్లో ఈ ప్రశంసల ద్వారా అయితేనేమి, తర్వాత పిల్లలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఉపాధ్యాయునిక క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కానీ ఈ విషయాలలో కూడా ఈ గురువుకి ఇంతకన్నా గురుదక్షిణ ఏముంది అనేటువంటి ఒక గొప్పగా నమ్మేటువంటి వాళ్ళు మొదటివాడిని. అందుకే నేను 100 ఎకరాల ఆస్తిగా ఉన్నదానికంటే ఒక విద్య అనేటువంటిది ఆస్తే ఒక గొప్ప అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయుడు నిరంతరం ఒక ప్రవహించేటువంటి వాగు లాంటి వాడు. ప్రపంచంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయ వృత్తికి మించినది లేదని చెప్పి గట్టిగా సత్యాన్ని నమ్మినటువంటి వాడిని నేను మొదటి వాడిని. ఒక డాక్టరు నిష్ణాతులు కాకపోతే కొన్ని ప్రాణాలే కోల్పోతాయి, ఒక ఇంజనీర్ నిష్ణాతులు కాకపోతే కొన్ని భవనాలే కూలిపోతాయి, ఒక ఉపాధ్యాయుడు నిష్ణాతులు కాకపోతే సమాజం కూలిపోతుంది అనేటువంటి భావనని నేను దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని ఎప్పుడప్పటికీ వారికి నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నతమైనటువంటి విలువలను నేర్పుతూ సహృదయతో పిల్లల్ని దగ్గర తీస్తూ ప్రేమతో లాలిస్తూ చేయడం అనేటువంటిదే ఒక ఉపాధ్యాయుడిగా నాకు గురుతర బాధ్యతని నేను ఎప్పుడప్పటికీ అనుకుంటూ ఈ 2025 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాకు వచ్చినటువంటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరింత బాధ్యతను పెంచుతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతుంటూ ఈరోజు నా కుటుంబంతో సహా నేను రావడం జరిగింది. అదేవిధంగా నా కూతురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ మెడికల్ ఆఫీసర్గా తను ఒక విశేషమైనటువంటి వైద్య సేవలు ఆదోన్ జీజీహెచ్లో చేయడం జరిగింది. అదేవిధంగా నా పక్కనటువంటి నా అల్లుడు కూడా బి కుషకుమారు, నాకు అనువైనటువంటి వాడు, నాకు కొడుకుతో సమానుడు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడిగా నాకు ఇంతకు మించి ఆస్తి మరి ఏది లేదని చెప్పి గట్టిగా నమ్ముకుంటూ, అదేవిధంగా నా ధర్మచారిణి బి ఆదిలక్ష్మీదేవి గారు, వారు కూడా తెలుగు ఉపాధ్యాయురాలు. భవిష్యత్తు చెప్పాలంటే ఒక మాటలో ఆమె
వివాహం అయినప్పుడు కేవలం మాది 10th క్లాసే ఆమెది. ఆ తర్వాత గురువు యొక్క స్థానం బాగుంటుంది, ఉపాధ్యాయ వృత్తిలో మంచి గౌరవం ఉంటుందనే ఉద్దేశంతో ఆమెకు నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడ్ పని ట్రైనింగ్ చేయించి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేటువంటి చేసినటువంటి ఘనత నాకు దక్కిందని అనుకుంటున్నాను. అదేవిధంగా నేను చదివించడం నాలో గొప్పతనం ఏం లేదు, కానీ ఒక గృహిణిగా ఉంటూ అన్ని సేవలు చేస్తూ తను కూడా ఎదుగుతూ ఒక ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడమైనటువంటిది నాకు చాలా సంతోషం. ఈ సందర్భం మా కుటుంబం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని 10 మందికి పంచుతూ పత్రికా ముఖంగానే సోదరుల మీడియా ముందరగానే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా శుభాభివందనములు సెలవు తీసుకుంటూ నమస్సు మంజలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగు తల్లి. థ్యాంక్ యూ. 17 సెప్టెంబర్ 1న సేమ్ డ్రాబ్యాక్ విలేజే, అది కూడా ఎక్కువగా మైగ్రేట్ ఉన్నటువంటి విలేజే అయినటువంటి పత్తికొండ మండలం. కనీస రిమోట్ అంటే సెల్ ఫోన్ సిగ్నల్ కూడా తగలదు. ఇంకా క్లాస్లోకి వెళ్తే మరి లంచ్ లేదా ఇంటర్వెల్, అటువంటి డ్రాబ్యాక్ విలేజ్ సార్. సో అటువంటి విలేజ్లో కూడా మా యొక్క సర్వీస్ని అందించడం జరిగింది. 8 సంవత్సరాలు అక్కడే. ఇటీవల 8 సంవత్సరాలు నా యొక్క కృషి పట్టుదలతో ఆ పులికొండ పాఠశాలకు సర్వీస్ చేయనందుకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం జరిగింది సార్. సో ఇది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలుగా మా 2017-22 నుంచి ఒక హెచ్ఎం గారు, తర్వాత 2022 నుంచి 25 ఇంకో హెచ్ఎం గారు. సో 3 దఫాలుగా యూపీగా ఉన్నటువంటి పాఠశాలని 5గురితో మొదటి ఉపాధ్యాయ బృందం, తర్వాత 7గురు, తర్వాత 10 మంది. ఆ 10 మందిలో ఒకరు గ్రీనింగ్ హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. సో పీడీ లేనివంటి సేవలను నాకు కాస్త క్రీడా అనుభవం ఉంది సార్. ఆ క్రీడా నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఎటువంటి పీడీ కూడా లేకుండా SGF గేమ్ 65 SGF గేమ్లో నా స్కూల్ తరపున నా శిక్షణలో 3, ఒకరు స్టాండ్ బైగా, తర్వాత 2 గర్ల్స్ అండర్ 14 సెలెక్ట్ కావడం జరిగింది సార్. సో ఆ కృషిలో భాగంగానే ఈనాడు నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ గురు పూజోత్సవ దినోత్సవంలో మాకు జిల్లా తరఫున బెస్ట్ టీచర్ అవార్డు రావడం అనేటువంటిది చాలా సంతోషకరం. మేము 25 సంవత్సరాల నుండి మా ఉద్యోగ వృత్తిలో పనిచేస్తూ ఉన్నాం. మేము రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు అనునిత్యం అందుబాటులో ఉండి పాఠాలు చెప్తూ రాత్రి పగలు అని తేడా లేకుండా వాళ్ళని కాపాడుతూ వాళ్ళ యొక్క అభివృద్ధికి అహర్నిశం కృషి చేస్తూ ఉన్నాము. కాబట్టి మా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా ఈసారి గురు పూజోత్సవం సందర్భంగా మాకు కూడా అవకాశం కల్పించారు. కాబట్టి కూడా దక్కినటువంటి అరుదైన గౌరవంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక నుండి ఇంకా ఉద్యోగ రీత్యా విద్యార్థులను మిగిలిన జీవితకాలం అంతా కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని, మా యొక్క బాధ్యతను ఎరుగుతామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మీడియా కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని విద్యార్థులకు అందించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. జీవశాస్త్రంలో నేను 25 సంవత్సరాల నుండి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తూ అనునిత్యం పిల్లలకి జిల్లాలలో ఎక్కడున్నా కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా పనిచేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను తీసుకుంటున్నాను. నా మిత్రుడు బాలచంద్రుడు ఫిజికల్ సైన్స్ టీచరు, ప్రయోగాలను పిల్లల చేత చేయిస్తూ ఎన్నో అవార్డ్స్లను గురుకుల విద్యార్థులు కూడా సాధించగలరు అనేటువంటిది నిరూపిస్తూ అనునిత్యం వారి యొక్క భవిష్యత్తు కోసం పాటుపడుతున్నటువంటి మా మిత్రుని కూడా ఈ యొక్క గురు పూజోత్సవం రోజు ఆయన కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై మేమిద్దరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ అరికెర, ఆలూరు మండల్, కర్నూలు జిల్లాలో నుండి ఎన్నిక కావడం అనేటువంటిది ఒకే స్కూల్లో ఇద్దరం ఉపాధ్యాయులము సాధించడం అనేటువంటిది మా ఘనతగా, తర్వాత బాధ్యతగా దీన్ని భావిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు వాల్మీకి శ్రీనివాసులు, బయాలజికల్ సైన్స్ టీచర్, అరికెర. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. ఆ ప్రకారంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడము మన ఆనవాయితీ. ఆ సందర్భంగా ఈ సంవత్సరం మేము చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను మన జిల్లా విద్యాశాఖ తరఫున మాకు ఈ అవార్డు రావడం జరిగినది. చాలా సంతోషం.
మేము మా సర్వీస్లో ఇంతవరకు చేసినటువంటి సర్వీస్లో ఇన్స్పైర్ అవార్డ్స్ అయితే ఏమి, ఎన్సిఎస్సి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అయితే ఏమి, తర్వాత ఇండియన్ స్పేస్ క్విజ్లో అయితే ఏమి, కౌశల్ క్విజ్ కాంపిటీషన్ నందు అయితే ఏమి పిల్లలు రాష్ట్ర వ్యాప్త పోటీల్లో పాల్గొనడం జరిగినది. తర్వాత అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీలో కూడా 2019 సంవత్సరంలో విద్యార్థులు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఏటీఎల్ ల్యాబ్స్లో దాదాపు టాప్ 200 టీమ్స్లో 2 టీంలు సెలెక్ట్ కావడం జరిగినది. ఆ 2 టీంలో మళ్ళీ టాప్ 50లో ఒక బెస్ట్ టీమ్గా సెలెక్ట్ కావడం జరిగినది. ఆ విధంగా విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు గాను అటల్ టింకరింగ్ ల్యాబొరేటరీ వాళ్ళు నాకు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత 2015 సంవత్సరంలో 100% 10th క్లాస్ రిజల్ట్స్ సాధించినందుకు గాను అప్రిషియేషన్ లెటరు మా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ వారు లెటర్ పంపించడం జరిగినది. ఈ అన్ని సేవలకు గాను మన జిల్లాలో ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా నేను గుర్తింపు పొంది సన్మానం గ్రహించడం జరిగినది. ఇందుకు విద్యాశాఖ వారి తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.